कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। రావే పోదాము ఈ రవ్వాలు మనకేలా భావములో నగు పాటు నీకయ్యేను. రావే పోదాము మానసహంస రావే పోదాము రావే పోదాము. అండ పిండాండ బ్రహ్మాండమునందున అండ పిండాండ బ్రహ్మాండమునందున నిండియున్నట్టి అఖండ జ్యోతుని జూడా. రావే పోదాము మానసహంస రావే పోదాము రావే పోదాము. ఎడమాకుడులానున్న ఇడా పింగళములచే నడినాళమున వెల్గు నాగా కన్యను జూడా. నడినాళమున వెల్గు నాగా కన్యను జూడా. రావే పోదాము మానసహంస రావే పోదాము. చక్షుల నడుమ పశ్చిమ వీధియందున చక్షుల నడుమ పశ్చిమ వీధియందున నిక్షేపముగా వెల్గు సాక్షిభూతుని జూడా. రావే పోదాము మానసహంస రావే పోదాము. లోపాల వెలుపాల ప్రాపుగా నిలచియు లోపాల వెలుపాల ప్రాపుగా నిలచియు వ్యాపకమై ఉన్న ఆపో జ్యోతిని జూడా. రావే పోదాము మానసహంస రావే పోదాము. పరిపూర్ణ నిర్గుణ భావంబోతానయ్యు పరిపూర్ణ నిర్గుణ భావంబోతానయ్యు పరమాత్ముడవు వీర బ్రహ్మముగనే నేడు. పరమాత్ముడవు వీర బ్రహ్మముగనే నేడు. రావే పోదాము మానసహంస రావే పోదాము రావే పోదాము. ఈ చింతలు మనకేలా భావములో నగు బాటు నీకయ్యేను. రావే పోదాము మానసహంస రావే పోదాము. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. యావాన్ అర్ధముదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. యావాన్ అర్ధ ఉదపానే సర్వతః సంప్లుత ఉదకే సర్వతః అంతటా సంప్లుత నిండి ఉన్నటువంటి ఉదకే జలం. అవి ఎంత అపారముగా ఉన్నది, సముద్రం అపారముగా ఉన్నది. మనకెందుకు అది? మనకేం ఉపయోగం దాంతో?
పెద్ద పెద్ద నదులు ప్రవాహంగా పోతూ ఉన్నాయి. వాటితో మనకేంటి పని? కనుక మన ఇంటి ముందున్నటువంటి చిన్న బావి, చిన్న విధానం ఉంటే చాలు, మన అవసరం గడుస్తుంది. ఆ ప్రకారంగా సర్వేషు వేదేషు, ఎందుకంటే ఇవన్నీ కూడా అపారముగా పెరిగి ఉన్నటువంటి అంశాలు. ప్రధానంగా మనకి ఈ శ్లోకంలో స్వామి చెప్పేటువంటి మాట, ఉన్న సమయం తక్కువగా ఉన్నది కనుక ఆ సమయంలో నువ్వు ఏం చేసుకోవాలో దాన్ని ఎక్కువగా చేసుకునే ప్రయత్నం చేసుకో. అధిక భారాలు పెంచుకోమాక, అధిక సమాచారం చేరనేమాక. అధికంగా చేసుకోవడానికి నీకు అంత సావకాశం ఏమి లేదు ఎక్కడ. కాబట్టి నీకున్న పనులు, నీకున్న యావగేషను, నీకున్న పరుగులు, ఉరుకులు, నీకున్న బాధ్యతలు చాలా చుట్టూ పెనేసుకునే ఉన్నాయి. ఈ అయిన తర్వాత మిగతా చేసుకోవాల్సి ఉంటుందనేది ఒకటి. కాబట్టి ప్రకారముగా సర్వేషు వేదేషు అన్నాడు. ఎన్నో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్ణ వేదం, ఉపాంగాలు, శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషాస్త్రం, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఇది కాదయ్యా, ఇది చేసుకోవటానికి ఒక సత్సంగ విధానంగా చేసుకోవాలి, కొంతవరకు అధ్యయనం చేసుకోవాలి. ఎక్కువ సమయం బ్రాహ్మణస్య బ్రహ్మజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి మార్గములో ప్రయాణం చేయాలి. సమస్త శాస్త్రముల సారమై ఉన్న విషయం ఏంటంటే నీ మనస్సును నిశ్చలం చెయ్యి. న మోక్షో న బసః పృష్ఠే న పాతాళే న భూతలే మోక్షో హి చేతో విమలం సమ్యజ్ఞాన నిబోధత. న మోక్ష న బసః పృష్ఠే, నీ మోక్షం అనేటువంటిది ఆకాశంలో లేదు, న పాతాళే పాతాళంలో లేదు, న భూతలే భూమండలంలో ఎక్కడ నీకు మోక్ష విధానం లేదు. నభసహ అంటే ఆకాశం అనగా ఊర్ధ్వములో అనేకమైనటువంటి లోకాలు ఉన్నాయి, ఆ లోకాలకు పోవటం జరుగుతుంది అనేటువంటి ఒక అంశం లోకంలో ఉన్నది. మరణానంతరం ఆయా జీవులు ఆయా లోకాలకు పోతూ ఉన్నారు అనేది ఉన్నది. లేదా దోష కార్యములు ఆచరించినటువంటి వారు పాప సముదాయంతో దాని ప్రభావంతో హీనలోకాలకి పోయే విధానం అని చెప్పాను. నపాతాలే హీనలోకాలకు పోయినాక, నా భూతలే ఈ భూమండలం మీద ఉన్నటువంటి యొక్క దేశాలు, అనేక దేశాలు ఉన్నాయి, ఎక్కడికి పోయినా కానీ నీకు నమోక్ష మోక్షం లేదు అన్నాడు. మరి ఎట్లాగా మోక్షం అనేది లేకపోతే ఎట్లా వస్తుంది? మోక్షో హి చేతో విమలం సమ్యజ్ఞాన నిబోధత. మోక్షో హి మోక్షము అన్నట్లయితే చేత విమలం నీ మనస్సు శుద్ధం కావాలన్నాడు వశిష్ఠ భగవానుల వారు. చేతో హి విమలం, విమలం నిర్మలం అంటే మనస్సు లోపల అనేక కల్మషాలని చేరిపోయాయి, సూక్ష్మదేహంలో పడ్డాయి. అనేక జన్మలుగా వస్తున్న కర్మవాసనలన్నీ కూడా ఈ సూక్ష్మదేహములో చొచ్చుకుపోయి ఉన్నాయి. అవి ఉన్నంత వరకు నీకు మోక్షం అనే అంశం లేదు. మలదోషం పోవాలి కదా. మలదోషం కారణంగా విక్షేపము, ఆవరణము అనేటువంటి వచ్చి కూర్చుంటాయి. కనుక మలదోషం ఉన్న చోట విక్షేపం, ఆవరణాలు ఉంటాయి, రెండు కూడా. మోక్షో హి చేతో విమలం, ఇది వశిష్ఠ భగవానుల వారి యొక్క సందేశం. మోక్షో హి మోక్షం అని చెప్పినట్లయితే చేత విమలం, మలం అంటే మలదోషం, సూక్ష్మదేహములో అనేక జన్మలుగా చేరి ఉన్నటువంటి మలాలు లోపల ఉన్నాయి. అవన్నీ పెట్టుకొని మనం బ్రహ్మం వద్దకు పోయే అవకాశాలు లేవు. ఎవరైనా బ్రహ్మం వద్దకు పోవాలని అపేక్ష ఉంటే అక్కడ మనకు వచ్చేటువంటి సందేశం ఏంటంటే
ముందు నీ కల్మషాలు కడుక్కుని రారా అంటూ ఉన్నారు. నీ కల్మషాలన్నీ మొత్తం కడుక్కొని లోన అడుగు పెట్టు, అంతే తప్ప కల్మషాలతో వస్తామంటే నో పర్మిషన్, వితౌట్ పర్మిషన్ లేదు, పర్మిషన్ లేదు. శుద్ధమై ఉన్నటువంటి వాడే మరి ఆ వైకుంఠములో సర్వేశ్వరుని సన్నిధిలో చేరే విధానము. మోక్షో హి చేతో విమలం, ఇది మా భగవద్గీత కూడా ఇదే మాట చెబుతూ ఉన్నది. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః చేన కల్మషాః. ఋషయః ఋషులు చేన కల్మషాః, వారు తమ కల్మషాలని నశింపజేసుకున్నారు. ఆ విధంగా చేసుకోవటం కారణంగా లభంతే బ్రహ్మ నిర్వాణం, దాని కారణంగా వాళ్ళు బ్రహ్మ నిర్వాణమును, బ్రాహ్మీ అనుభవాన్ని పొందటం జరిగింది. అందుచేత మరి లోన ఉన్న సూక్ష్మదేహములో ఉన్న కల్మషాలు ధ్యానము ద్వారా కడుక్కోవాలి. ధ్యానం మనోమల త్యాగం శౌచం ఇంద్రియ నిగ్రహ అని స్కందోపనిషత్తు కూడా చెప్పిన మాట. ధ్యానం నిర్విషయం మనః, స్నానం మనోమల త్యాగం. అందువల్ల ఈ సూక్ష్మదేహం ఈ కల్మషాలు అనేటువంటివి కూడి ఉన్నంతకాలం అది ప్రపంచముతో సంబంధం పడుతున్న పరిస్థితి. సూక్ష్మదేహములో కల్మషములో ఉన్నంత వరకు ఈ స్థూల దేహములు అనబడేటువంటి మాలిన్యాలనే పొందాల్సే వస్తుంది. కాబట్టి ఏమిటయ్యా స్థూల దేహము అంటే అది కేవలం అనేక మాలిన్యములతో చేరి ఉన్నటువంటి వస్తువు. అందుచేత అలాంటి ఆ దేహమును పొందే పరిస్థితి వస్తుంది తప్ప బ్రహ్మమును పొందేటువంటి అవకాశం మాత్రం లేదు. సూక్ష్మదేహములో కల్మషములు, సంచితాది కర్మలు, ఇవే మలదోషం అంటారు. కనుక అవన్నీ ఉన్నంతవరకు ఏమిటంటే పరిస్థితి బ్రహ్మం వద్దకు మాత్రం పోయే అవకాశాలు లేవు. బ్రహ్మము రానివ్వదు. శుద్ధ బ్రహ్మము, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ. శుద్ధ బ్రహ్మ పరాత్, శుద్ధ బ్రహ్మం. శుద్ధ బ్రహ్మం వద్దకు పోవాలంటే అసలు ముందు ఈశ్వరుడు ఒప్పుకోడే. మహాకరుణాత్మికమై ఉన్నటువంటి ఈశ్వరుడు ఒప్పుకోడు. శుద్ధ బ్రహ్మంలోకి పోవాలంటే మాలిన్యములు కలిగి ఉన్నటువంటి జీవుడు పోవటానికి ఈశ్వరాజ్ఞ లేదు. ఈశ్వరుడు అక్కడికి పంపడు. కనుక బ్రహ్మములోకి, బ్రహ్మం వైపుకి, బ్రహ్మము యొక్క సమీపానికి, బ్రహ్మైక్యమునకు పోవాలని చెప్పన్నట్లయితే ప్రతి జీవుడు సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞ పొందాలి, సర్వేశ్వరుని అనుమతిని పొందాలి. ఆయన అనుమతి ఉన్నటువంటి వాడే మరి బ్రహ్మములోకి పోవటం అనేటువంటిది జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. నాకు నేనుగా పోతాను అంటే ఎడబోతావు నువ్వు? నీకేం పోయే అవకాశం లేదు. ఈ మాట స్వయం వారు చెప్పారు. మమ మాయా దురత్యయ, నువ్వు ఈ మాయను, ఈ మాయా నాటకాన్ని, ఈ భ్రమారూపమై ఉన్నటువంటి వ్యవహారాన్ని, రాగాలతో, రాగము, ద్వేషము, మోహాలతో పెనవేసుకొని ఉన్నటువంటి ఈ ప్రాపంచిక విషయాల నుంచి, ప్రాపంచిక వస్తువుల నుంచి నువ్వు విడబడి పోవటం అనేటువంటిది సాధ్యం కానటువంటి అంశము. అన్నీ కూడా గట్టిగా కట్టేసి పెనవేసుకుని ఉన్నటువంటిది. ఈ ప్రకారంగా ఉండటం కారణంగా మరి ఈ మోక్షం అనేటువంటి దానికి పోవాలని చెప్పనంటే ఇవన్నీ కడుక్కోందే పోయే అవకాశాలు లేవు. మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి తే. తరంతి దాడుతూ ఉన్నాడు. ఎవరు అంటే మాం ఏవ ఏ ప్రపద్యంతే, మాం ఏవ నన్నే అర్థం. మాం అంటే నన్ను అని అర్థం వస్తుంది.
మాం ఏవ అంటే నన్నే అని అర్థం. ఇంకెవరిని ఆశ్రయించినా కుదరదు. మాం ఏవ ఏ ప్రపద్యంతే. చాలా గొప్పగా ఆ పదం చాలా సరస్వతంగా వాడబడింది. మాం ఏవ నన్నే అని అర్థం. ఎవరా ఆ నన్ను అని చెప్పనంటే మాయాపతిగా ఉన్నటువంటి ఈశ్వరుడు, సర్వవ్యాపకమై ఉన్న ఈశ్వరుడు, సమస్త శాసకుడై ఉన్న ఈశ్వరుడు, భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం, సమస్త లోకాలకి అధినాయకుడుగా ఉన్నటువంటి సర్వేశ్వరుడు ప్రతి ఒక్క శరీరములో మహాకరణ స్థలములో అనగా వాయు సంచారం జరిగే స్థలములో ఆ ఈశ్వరుడు ఉన్నాడనేటువంటి మాట. వాయు సంచారం ఎక్కడ జరుగుతూ ఉన్నదో అక్కడ సర్వేశ్వరుడు ఉన్నాడు. ఇదే గుర్తు, కొండ గుర్తు అన్నమాట. అంతటా లేడా? అంతటా ఉన్నాడు. అంతటా ఉన్న ఆ స్వామి మనలో ఎక్కడ ఉన్నాడనే మాటకి మహాకారణ స్థలములో ఉన్నాడు. మీరు అంతటా ఉన్నటువంటి స్వామి మహాకారణంలో మాత్రమే ఎందుకు ఉండాలి? దేహం అంతా లేడా? దేహావయవాల్లో లేడా? ఈ ప్రశ్నలు వేసేయాలి. ప్రశ్నలు ఉదయించా అంత అవసరం లేదు. అంతటా ఉన్నప్పుడు మన దేహం అంతటా ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. కానీ పొందటానికి యోగ్యముగా మనకు మహాకారణ స్థలములో ఉన్నాడు. గోవు యొక్క శరీరమంతా పాలున్నాయి. గోవు శరీరమంతా పాలున్నాయి. కానీ ఆ పాలను పొందాలంటే పొదుగు ద్వారా మాత్రమే పొందాల్సి ఉంటుంది. అట్లా సర్వేశ్వరుడు అంతటా నియామకుడే, శాసకుడే ఉన్నాడు. అంతటా ఉన్నటువంటి సర్వేశ్వరుడు మనలో ఆరాధ్య దైవముగా మహాకారణ స్థలము అన్నారు. అది మహాకారణము అని పేరు పెట్టారు. మహాత్ములు పెట్టిన పేరు ఇది. స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము, మహాకారణం, కైవల్యం ఎందుకు పెట్టారని చెప్పానంటే సందర్భాలు అనుసరించి పెట్టినటువంటి పదాలు. స్థూల దేహము అంటే నేత్రానికి విషయంగా గోచరిస్తుంది, కనబడుతుంది. అందరి దేహాలు కనబడతా ఉన్నాయి. నీ దేహం అందరు కనబడతా ఉంది. అందరి దేహాలు నీ కనబడతా ఉన్నాయి. ఈ ప్రకారంగా నేత్రానికి విషయమై గోచరించేవిగా ఉన్నాయి కాబట్టి వాటను స్థూల దేహములు అని పేరు పెట్టారు. రెండో సూక్ష్మ దేహము అంటే అది మన నేత్రానికి గోచరింపదు. నేత్రంతో కంటితో చూస్తానికి అవకాశాలు లేవు. ఆ ప్రకారంగా కనపడదు. ఇప్పుడు వాయువు ఉంది, కనపడదు. లేదా అంటే ఉన్నది. ఆకాశం కనపడదు, లేదా అంటే ఉన్నది. అట్లా కాలం కనపడదు, లేదా అంటే ఉన్నది. దాన్ని ఎవరు కాదంటారు చెప్పండి? గాలి లేదు అంటారా? నాకు కనపడకపోవటం వల్ల గాలి లేదని చెప్పి అనరు కదా. ఆకాశం లేదని చెప్పి అనరు కదా. కాలము లేదు అని చెప్పని కూడా అనరు. ఈ ప్రకారంగా కనపడకుండా ఎట్లయితే ఉన్నాయో అట్లా సర్వేశ్వరుడు కూడా ఆయన దృగ్గోచరం కాకుండా అందరికీ శాసనీయుడుగా ఉన్నాడు. అంతటా ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు, సమస్త దేహాలలో ఉన్నాడు. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం. అంతటా ఉన్నటువంటి ఆ స్వామి మనకు మన శరీరం యొక్క మహాకారణ స్థలములో అనగా హంస యొక్క సంచారం జరిగే స్థలములో విశేషముగా ఆయన అక్కడ ఉన్నాడు. పొందటానికి యోగ్యముగా ఉన్నాడు, ఆరాధించడానికి యోగ్యముగా ఉన్నాడు, ఆయన ఆశ్రయించడానికి యోగ్యముగా ఉన్నాడు. అందువల్ల దాన్ని మహాకారణము అని పేరు పెట్టారు. మూడవది కారణదేహం. జన్మకారకం కాబట్టి దాన్ని కారణదేహం అనే పదంగా పిలుస్తూ వచ్చారు. ఈ ప్రకారంగా స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం, మహాకారణం. ఎందుకు పదం వాడటం? అక్కడ కారణం చెప్పాంగా. కాబట్టి కారణం అన్నప్పుడు అది కారణదేహానికి వచ్చింది, అన్వయం అయిపోయింది. దాని తర్వాత చెప్పింది ఏంటంటే మహాకారణం అని అంటే అది శ్వాస యొక్క సంచారం
జరిగే స్థలములో దాన్ని మహాకారణం. అది ఈశ్వరుడు నివాసముగా ఉన్న స్థలం కాబట్టి ఆయన ద్వారా మోక్షం అనబడేటువంటిది జీవులకు ప్రాప్తించే విధానంగా ఉండటం కారణంగా దాన్ని మహాకారణము అని అన్నారు. అందువల్ల మాం ఏవయే ప్రపద్యంతే, మాం ఏవ నన్నే అని అన్నాడు. నన్ను మాత్రమే అని అర్థం. నన్ను మాత్రమే అంటే లోకంలో చాలామంది అనేక రకాలైనటువంటి యజ్ఞాలు, యాగాలు, పూజల ద్వారా ఆయా దేవతలను ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ఆయా దేవతలను ఆరాధించే విధానం ఏంటంటే జీవితంలో తాము అపేక్షించినటువంటి వాంఛలు, కోరికలు నెరవేర్తింపబడటానికి చేస్తున్నటువంటి క్రతువులు, యజ్ఞములు, యాగములు, పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా వివిధ దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు. లోకంలో ఆరాధించుకుంటూ ఎవరు లేరు. ఎవరెవరి దేవతలను ఆరాధించుకుంటూ ఉన్నారు. ఎవరికి ఉండేటువంటి యొక్క దైవ బుద్ధి వాళ్ళకు ఉన్నది. మేము శ్రీ మహావిష్ణువుని నమ్ముతాము, ఆయనే దేవుడుగా పూజ చేసుకుంటాం అనే వాళ్ళు ఉన్నారు. లేదు, మా పరమశివుడే దేవుడు, దేవాది దేవుడు, మహాదేవుడు, ఆయనే దేవుడు అని ప్రకారం ఆయన్నే సర్వస్వముగా భావించి పూజ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అందరికంటే కూడా మూలమై ఉన్నటువంటి యొక్క శక్తి ఆది పరాశక్తి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ అని అమ్మవారిని ఆరాధించే వాళ్ళు లోకంలో చాలామంది ఇప్పుడు పెరిగిపోయారు. ఇక్కడ పట్ల లలితా సహస్రనామాలు ఇట్లాగా మరి అమ్మవారి యొక్క విషయముగా ఆరాధన చేస్తూ ఉన్నారు. అమ్మవారి పట్ల పరిపూర్ణ భక్తితో ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ఈ ప్రకారం ఎవరికి ఉండేటువంటి యొక్క భక్తి భావన వాళ్ళకు ఉంటుంది. బౌద్ధులు బుద్ధున్నే దేవుడుగా భావించి వాళ్ళు పూజ చేసుకుంటున్నారు. జైనులు జినుడు అనేటువంటి ఆయన్ని ప్రధానంగా పెట్టుకుని దేవుడుగా కొలుసుకుంటూ ఆరాధించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అయ్యప్ప స్వామిని ప్రధానముగా దేవతగా భావించి ఆయన పట్ల భక్తి భావంతో అయ్యప్ప స్వామిని సేవించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ప్రకారంగా చూస్తే లోకంలో మరి ఆ దేవతల పట్ల భక్తి భావంతో ఆరాధ్య దైవముగా, తమ ఇలవేలుపుగా, తన కుల దైవముగా ఆరాధించుకుంటూ ఉన్నారు. ఇవన్నీ ఏమిటంటే వాళ్ళ జీవితంలో శుభం జరగాలి, అనుకున్న జరగాలి, ఆరోగ్యం చేకూరాలి, కుటుంబ సభ్యులందరూ సుఖశాంతులతో ఉండాలి అన్నటువంటి యొక్క వాంఛతో జరిగేటువంటివి ఇవన్నీ కూడా. ఇక్కడ మాం ఏవయే ప్రపద్యంత, నన్నే అనే మాటగా చెప్పటం ఏంటంటే సర్వవ్యాపకుడై ఉన్నటువంటి ఈశ్వరుడు, ఇంద్రియ అగోచరుడై ఉన్నటువంటి ఈశ్వరుడు, సమస్త మానవాళిని నడిపించేటువంటి ఈశ్వరుడు, మనందరి ప్రాణములకు ఆయన మహాప్రాణముగా ఉండి మన ప్రాణాలని కాపాడుతున్నటువంటి ఈశ్వరుడు. ఆయన ఈ యొక్క మన ప్రాణానికి, ప్రాణశక్తికి మూలముగా ఉన్నటువంటి వాడు. ఆయన అనుగ్రహముతోనే మనకి ఈ శ్వాస అనేది సంచారం జరుగుతూ ఉన్నది. ఆయన అనుగ్రహంతోనే మన లోకంలో జీవనం నడుపుతూ ఉన్నాం. ఆయన అనుగ్రహం ఏమాత్రం లవలేశం తగ్గిపోయినా కానీ ఆ పొడతో మనకి విశ్వం నుంచి నిష్క్రమించి ఈ మన దారి మనం కట్టుకోవాల్సిందే. మనకున్న కర్మవాసనలు, ఆ యొక్క సూక్ష్మ దేహంలో ఉన్నటువంటి యొక్క ఇంద్రియ సముదాయాలు అన్నిటినీ కూడా సర్దుబాటు చేసుకుని సూక్ష్మదేహంతో ప్రయాణమై పోవాల్సి ఉంటుంది. ఎప్పుడు అంటే ఆ సర్వేశ్వరుని యొక్క కరుణ అనుగ్రహం ఏ పూట లోపించిందో ఆ పూట వీడిక మూల సర్దుకొని బయలుదేరాలి. ఎందుకంటే ఆయన మహాప్రాణమై ఉన్నాడు. ప్రాణానికి ప్రాణం ఆయన. మన శరీరంలో సంచరించే ప్రాణం మహాప్రాణం. ఆ ప్రాణానికే ఆ సర్వేశ్వరుడు ప్రాణమై ఉన్నాడు. కాబట్టి స్వామి చెప్పే మాట ఏంటంటే, నువ్వు మోక్షాన్ని అపేక్షిస్తూ ఉన్నటువంటి వాడవైతే నువ్వు ముందు నన్ను ఆశ్రయించు, మాం ఏవా, నన్ను ఆశ్రయించు అన్నాడు. కనుక ఇతరా దేవతల పట్ల ఒకవేళ భక్తి ఉన్నా కానీ కొంత సమయాన్ని సర్వేశ్వరుణ్ణి ఆరాధించేటువంటి విధానంలో కూడా రావాలి. నిరాకారమై, నిర్గుణమై, ఇంద్రియ అగోచరమై, సర్వవ్యాపకుడై
సమస్త శాసకుడై సచిదానంద స్వరూపుడై ఉన్న సర్వేశ్వరుడు. ఆయన శుద్ధ బ్రహ్మానిని చాచటానికి ఆయన దగ్గర నుంచే మనం పోవాలి. ఏ జీవుడైనా కానీ గాక ఈశ్వరుని యొక్క ఆశ్రయం లేకుండా మోక్షములో అడుగుపెట్టే అవకాశం లేదు. ఎందుకంటే మరి ఆ జీవుడు తన జీవత్వం తొలగింపజేసుకోవాలి, తన అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి, తనలో కర్మవాసన నశింపజేసుకోవాలి. ఇవన్నీ వాడికి ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఆ యొక్క మోక్షము అనే విషయం వచ్చినప్పుడు మాం ఏవ ఏ ప్రవద్యం, మాం ఏవ నన్నే అని అన్నాడు. మాం ఏవ, ఏవ అనే పదం గొప్పది. ఏవ అంటే నొక్కి ఒక్కానించడం అంటాం కదా, దానికి సహకరించేటువంటిది ఏవ అనే పదం వస్తుంది. మాం ఏవ నన్నే అని అర్థం. దేనికంటే నువ్వు మోక్షాన్ని పొందాలన్న అపేక్ష నీకు ఉంది కదా. మమ మాయా దురచ్చయ, నా మాయ దాటడం సాధ్యం కాని విధానము కనుక మాయ దాటి మాయకు అతీతముగా ఉన్న బ్రహ్మము, మాయకు అవతలేమున్నది? మాయకు యువతల ప్రపంచం ఉన్నది. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, పంచభూతములు, వాటి సంబంధమై ఉన్నటువంటి ప్రకృతి పదార్థములు, ఫలవృక్షాదులు, లతలు, గులమాదులు అన్నీ కూడా ఉన్నాయి. ఈ ప్రకారముగా ఇదంతా కూడా మరి ఆ మాయా కార్యములో జరుగుతున్నటువంటి విధానం. కాబట్టి ఆయన మాయాపతిగా ఉన్నటువంటి ఈశ్వరుడు నన్ను ఆశ్రయించవయా నీకు మోక్షం వస్తుంది అని చెప్పని అన్నాడు. మరి ఆయన ఆశ్రయించే వాళ్ళు లోకంలో ఎవరున్నారు? మాం ఏవ నన్నే అనే మాట చెప్పడంలో గల కారణం ఏమిటి? లోకంలో చాలామంది దేవతలు ఉన్నారు, ఆయా దేవతలను ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అయితే ఆ దేవతలను ఆరాధించే విధానంలో ఎందుకు వాళ్ళ ఆ యొక్క మార్గం అవలంబించుకున్నారు అంటే అది వాళ్ళ ఇష్టదైవముగా, కులదైవముగా ఎవరికి వారు ఏర్పాటు చేసుకున్న విధానాలు. అలాగా సేవించుకుంటే మా గృహం అంతా కూడా శాంతి సుఖాలతో నెలకొని ఉంటుంది అనేటువంటి ఒక భావం, భక్తి భావం వాళ్ళకి. కాబట్టి ఇక్కడ పరమాత్మ మాం అంటే నన్ను అని అనలేదు, మాం ఏవ నన్నే అన్నాడు. దేనికి? మాయాం ఏతాం తరంతి, ఈ మాయను దాటానికి. ఈ మాయ దాటి మాయకు అవతల ఉన్నటువంటి మాయాపతిగా, మాయకు అతీతముగా ఉన్నటువంటి ఆయన్ని పొందాలంటే మాం ఏవ నన్నే ఆశ్రయించాల్సి ఉంటుంది. ఇది గొప్ప విషయం. కాబట్టి ఆ ప్రకారముగా మరి ఎప్పుడు మన మనస్సుని ఆ మూలతత్వాన్ని పొందటానికి దాని సన్నిహితముగా ఉన్నటువంటి పరమశివుని యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి ఆ శ్వాస అనేటువంటి దాని ఆశ్రయంలో మనం మోక్షం వైపు ప్రయాణం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మోక్షం అనేది ఎక్కడా బయట ఎదిగే అవకాశాలు కావు. ఇంకా చెప్పుకున్నాం కదా, నా మోక్షో నా బస కృష్టే, బయట ఎతకవద్దు అన్నాడు. నా పాతాలే, బయట ఎతకవద్దు. నా భూతలే, బయట ఎతకవద్దు. మోక్షోహి చేతో విమలం అని అన్నాడు. కాబట్టి లోపల ఎతుక్కోవాలన్నమాట, లోపల ఎతకాలి, బయటగా ఎతికేది లోపల. ఏమి అంటాడు వేమన పద్యంలో అంటాడు, తనలో సర్వం ఉండగా తన లోపల వెతకలేక ధర తిరిగెడి, తనువుల మోసెడి ఎద్దుల మనముల దెల్పంగ వశమే మహిళో వేమ అని కొంచెం వేమన సురకంటించాడు. ఇది వాస్తవికమై ఉన్నటువంటి యొక్క అంశమే, వినటానికి కొంచెం బాధాకరంగా ఉండవచ్చు. కాబట్టి బాధపడాల్సిన అవసరం ఏమి లేదయా, ఉన్న విషయం ఇది వాస్తవము, దాన్ని గ్రహించగలిగితే గ్రహించు, లేకపోతే నీ ఇష్టం అని ఏమన్నా కూడా చెప్పేటువంటి విధానం అది. తనలో సర్వం ఉండగా తన లోపల బెతకలేక ధర తిరిగెడి. ఈ విధంగా ఎక్కువ సమయం మంది దీనికోసంగానే పోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే మాం ఏవయే ప్రపద్యంతే అనేటువంటి మాటే
బ్రాహ్మణస్య విజానత. నువ్వు బ్రహ్మజ్ఞానివి కావాలంటే, బ్రహ్మానుభవాన్ని పొందాలంటే ఇక్కడ చెప్పినట్లుగా మాం ఏవా, ఈశ్వరుడకు నన్ను ఆశ్రయించు. కాబట్టి ఈశ్వరుడు అని చెప్పినప్పుడు సర్వవ్యాపకత్వం ఈశ్వరుడు, శాసకుడు, విశ్వమంతా శాసించేవాడు. ఆయన మనలో ఉన్నాడు. మనలో ఉన్నాడంటే మహాకారణ స్థలములో ఉన్నాడు. ఆయన వాయువు యొక్క సంచారాన్ని చేస్తున్న విధానంగా ఉన్నాడు. కాబట్టి ఆ వాయువును పట్టుకుంటే వాయువు ద్వారా ఆ వాయువును పట్టుకున్న వాడిని మనం పట్టుకోవచ్చు. ఇది మంచి ఉపాయం అన్నమాట. అందరూ అవలంబించింది ఉపాయమే. కనుక మాయకు అధిష్టానముగా, శ్వాసకు అధిష్టానముగా, ఆధారముగా ఉన్నటువంటి వాడు సాధారణంగా చెక్కడు. కనుక శ్వాసని ఆయన పట్టుకున్నాడు కాబట్టి ఆ శ్వాసను నువ్వు పట్టుకో. ఆ శ్వాసని ఆయన పట్టుకుని ఉన్నాడు కాబట్టి శ్వాస నిరాఘాటంగా అహర్నిశలు సంచారం చేస్తూ ఉన్నది. నీ ప్రమేయంలో లేదు, నీ అధ్యయనంలో లేదు, నీ ఆజ్ఞకు లోబడి లేదు. నువ్వు శాసిస్తే నడిచేది కాదు. అది సర్వేశ్వరుడు శాసించాడు, నడుస్తూ ఉన్నది, ఆయన చేతుల్లో ఉన్నది. కనుక ఆయన్ని మనం పట్టుకోవాలంటే ఆ శ్వాసను పట్టుకున్నటువంటి దాన్ని మనం పట్టుకుంటే మనం ఆ శ్వాసను పట్టుకున్న వాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మాం ఏవ ఏ ప్రపద్యంతే, నన్ను ఆశ్రయించు. మాయాం ఏతాం తరంతి, నన్ను ఆశ్రయిస్తే నేను ఈ మాయను దాటింపజేస్తాను. నీవుగా దాటలేవు మాయని, నీకు సాధ్యం కాని విధానం. కనుక మాయ నీ మాట వినదు, నా మాట వింటుంది. ఆ మాయ అనే దానికి నువ్వు లోబడి ఉన్నావు. మాయ అనేది నాకు లోబడి ఉన్నది, నా అధీనంలో ఉన్నది, నా మాటకు మరి చక్కగా అనుగుణ్యముగా నడిచేదిగా ఉన్నది. ఇది గమనించాల్సిన అంశం. కనుక మాం ఏవ ఏ ప్రపద్యంతే అన్నటువంటిది ఇక్కడ బ్రాహ్మణస్య విజానతః తావాన్ సర్వేషు వేదేషు. ఎన్నో చదువుతాం, ఎన్నో వింటాం. చివరికి మనం చేయాల్సింది ఏమిటంటే మరి ఈ ధ్యాన అనేటువంటి యొక్క అంశంలోకి పోవలసి ఉంటుంది. మీకు రాబోయే శ్లోకాలలో ఈ అంశం మీదే ఎక్కువగా నీకు సమాధానం పరమాత్మ ఇస్తూ ఉన్నాడు, గమనించాల్సిన అంశము. కాబట్టి ప్రకారముగా సర్వేషు వేదేషు అనగా వేదములు పఠనం చేయటము, చదవటము, వల్లివేయటము, అవన్నీ జ్ఞాపకం పెట్టుకోవటం, మళ్ళీ కంఠస్థం చేయటము. సాధారణంగా లోకంలో ఒక పని పెట్టుకుని ఉన్నారు. ఇట్లా కొంతమంది వేదోచ్చారణ, వేదాలను బాగా చదవటం అనే పని పెట్టుకున్నారు. కానీ అదేమవుతుందంటే మనం స్వరూప అనుభవాన్ని పొందటానికి అవకాశం కుదరదు. ఎందుకంటే అది కేవలం అవగాహన ఇచ్చేదే తప్ప అనుభవాన్ని పొందింపజేసేది కాదు. కాబట్టి దానిని నిరసించిన విధానం ఇక్కడ సర్వేషు వేదేషు అనే మాట కొంత నిరసన ఏర్పడుతుందన్నమాట. నిరసన అని చెప్పనంటే నువ్వు దాని అందే మునగమాక అని హెచ్చరించినట్లు అవుతుంది. ఉత్తరగీతలో కూడా మీకు స్వామివారి ప్రస్తావన తీసుకొచ్చిన అంశం ఒకటి ఉన్నది. అది గ్రంథమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పరః ఫలాలమివ ధాన్యార్థి త్యజేత్ గ్రంథం అశేషతః. గ్రంథమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పరః. కాబట్టి జ్ఞానము ద్వారా విజ్ఞానం, స్వరూపానుభవం, దాన్ని పొందటానికి, స్వరూపానుభవాన్ని పొందటానికి మరి చక్కగా సాధన అనేటువంటి యొక్క అంశాన్ని అవలంబించాల్సి ఉంటుంది అనేటువంటి మాట. ఎట్లా అంటే ఫలాలం యవ ధాన్యార్థి, ధాన్యాన్ని అపేక్షించిన వాడు మరి ఫలాలం అంటే గడ్డే, ఆ పైరును కాపాడుతాడు. ఆ పైరును కాపాడుతుంది పైరు కోసం కాదు, ఆ పైరు ద్వారా వచ్చేటువంటి
మరి ఆ ధాన్యాన్ని అపేక్షించి దాన్ని కాపాడుతూ ఉన్నాడు. ఫలాలం ఇవ ధాన్యార్థి త్యజేద్గ్రంథం అశేషతః గ్రంథమభ్యస్య మేధావి. ఈ గ్రంథములు అభ్యాసం చేసేవాళ్ళు దేనిని ఉద్దేశించి చేయాలి అనే మాట చెప్పుకొస్తూ ఉన్నారు. జ్ఞాన విజ్ఞాన తత్పర. కాబట్టి జ్ఞానము విజ్ఞానాన్ని సంపాదించుకోవటానికి ప్రధానంగా ఈ గ్రంథాలన్నీ ఉన్నాయి. ఆ గ్రంథములలో ఉన్నటువంటి యొక్క అంశాలని చక్కగా మనం అవగాహన చేసుకొని దాని ద్వారా జ్ఞానాన్ని సముపార్జన చేసుకొని ఆ తర్వాత మరి అక్కడి నుంచి నివృత్తి మార్గంగా ప్రయాణం చేసి విజ్ఞానాన్ని పొందాలి. విజ్ఞానం అంటే స్వరూపానుభవం. స్వరూపానుభవాన్ని పొందింపజేయటానికి జ్ఞానం అనేది ఉన్నది. కాబట్టి జ్ఞానం అవగాహన ఇస్తుంది, సాధన అనుభవాన్ని ఇస్తుంది. ఇట్లా మరి జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ భగవద్గీత. ఈ ప్రకారంగా మరి గ్రంథమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పర. ఎంతవరకయ్యా ఈ గ్రంథము అంటే దాంట్లో ఉన్న విషయాలు అధ్యయనం చేసుకోవాలి. దాంట్లో ఉన్నటువంటి భావాలు మహర్షులు మహాత్ములు ఇచ్చారు కాబట్టి వాటిని అవగాహన చేసుకోవాలి. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రయాణాన్ని కొనసాగించుకోవాలి. కేవలం అక్కడే కూర్చుంటే దాన్నే వల్లి వేస్తూ బాగా బైహాడ్ చేస్తూ చేసి ఇది ఇక్కడ స్వామి చెప్పే మాట. సర్వేషు వేదేషు ఎన్ని చేస్తావా? కాబట్టి ఏదో సమస్త శాస్త్ర సారంభులు ఉన్నటువంటి విధానం ఉంది కదా. సర్వోపనిషదో గావః దుగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీహి భోక్త. సర్వోపనిషదో గావః సమస్త ఉపనిషత్తుల సారం. దాన్ని తీసుకొచ్చి మనకు భగవద్గీత అనేటువంటి ఒక చక్కటి సారాంశ విషయం అందించాడు. అలాంటి అంశాలను మనం చక్కగా మన అవగాహన వచ్చేట్లుగా వాటిని అధ్యయనం చేసుకుని పద సంబంధమైన అర్థాలు అవగాహన చేసుకుని దాని ద్వారా అనాత్మల యొక్క విచారణ ద్వారా అనాత్మ కంటే వేరుగా ఉన్న ఆత్మను తెలుసుకోవటానికి చేసేటువంటి సాధన విషయము. ఇలాంటి ఈ విధానాలుగా ముఖ్యంగా వ్యక్తి నడవాల్సి ఉంటుంది. ఈ కోణంలో అధ్యయనం చేయాలి. ఊరికే వాటిని చదువుకొని కంఠస్థం చేయటం వల్ల కాలయాపన తప్ప పరోక్ష జ్ఞానం కలిగే అవకాశం కాదు కదా. అందువల్ల ఆయన చెప్పింది, చిన్న తటాకంలో ఉన్న జలం సాలయ్య నీకు, సంపులత ఉదకే బాగా నిండి ఉన్న సముద్రం నీకెందుకు? సంపులత ఉదకే బాగా నిండి ఉన్న నది, గంగా నది నీకెందుకు? పోయావా, మునకేసావు, వచ్చేసావు, ఆడే కూర్చోవు కదా. కనుక నీ అవసరాలకు అది అవసరం లేదు. ఆ మాట ఇక్కడ చెబుతూ ఉన్నాడు స్వామివారు. సర్వేషు వేదేషు. ఈ ప్రకారంగా మరి ఉన్న సమయము తక్కువ, మన కాలం పోతా ఉన్నది. రేపో మాపో దేహం విడిచి పోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. కానీ కాలానికి కనికరం లేదు. ఎంత విలిపించినా వదిలిపెట్టేది కాదు. ఆ కాలునికి అందరూ కూడా వశమై ఆయన ఆజ్ఞానుసారం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రయాణాలు అందరూ పెట్టుకొని ఎందుకు కాలక్షేపం చేస్తూ ఉన్నారు, అక్కడే కూర్చున్నారు. కాబట్టి ముందుకు పోయే ప్రయత్నం చేయండి అని చెప్పడమే ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ కొంత శాస్త్రాంశాలు కూడా స్వామివారు రాబోయే ముందు నిరసించిన అంశాలు ఉన్నాయి. కర్మణ్యేవాధిక త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్య సత్వసు. గతంలో చెప్పుకున్న శ్లోకాన్ని మనం త్రైగుణ్య విషయ వేద, ఈ వేదములు త్రైగుణ్య విషయ, ఈ కామ్య సంబంధమై ఉన్నటువంటి యొక్క మాటలు ఎక్కువగా బోధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ మోక్షం అనేటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకోవడం కారణంగా
ఈ మోక్ష ఇతరమై ఉన్నటువంటి యొక్క అంశాలని నిరసిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ. కనుక మోక్ష కాములై ఉన్నవాళ్ళు, మోక్షాపేక్ష కలిగి ఉన్నటువంటి వారికి దృఢమై ఉన్నటువంటి యొక్క భావం వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తేనే వాళ్ళ ముందుకు పోయే అవకాశం ఏర్పడుతుంది. వాళ్ళు ఎదమిద్దముగా సందిగ్ధములుగా ఉన్నట్లయితే వాళ్ళు అడుగు ముందు వేసే అవకాశాలు లేవు. కనుక వాళ్ళ సందేహాలను తొలగింపజేసి ఈ సాధన యందు మక్కువను పెంచడానికి, నివృత్తి మార్గంలో పోయేటువంటి మార్గానికి ఉత్సాహం కలగజేయటానికి త్రైగుణ్య విషయ వేదములు త్రైగుణ్య గుణాలతో చేరి ఉన్నాయి. అనగా భవసాగరం వైపుకు లాక్కుపోయేవిగా ఉన్నాయి. అంటే ఎవరైనా జీవితంలో ఉత్తమ దేహాలు, ఉత్తమ లోకాలు పొందాలన్న అపేక్ష ఉన్న వాళ్ళకు ఉపయోగపడతాయి. అవన్నీ కూడా ఉత్తమ దేహాలు పొందాలండి, గొప్పగా జనించాలండి, గొప్పగా కుటుంబాల్లో పుట్టాలండి, ఇంకా అనేక భోగాలు అనుభవించాలండి అనే అపేక్షలు ఉన్న వాళ్ళు లోకంలో ఉన్నారు. కనుక వాళ్ళను ఉద్దేశించి అవడం వల్ల ఇక్కడ కేవలం మోక్షం అనే అంశానికి వచ్చి ఆ మార్గంలో పోవాలన్న అపేక్ష ఉన్నటువంటి వారి కోసముగా స్వామివారు ఇక్కడ చెబుతున్నమాట. అయితే నీ వేదం నిరసన చేశాడే, వేదం యొక్క గొప్పతనం తగ్గించాడే అనే భావాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్య భవార్జున. త్రైగుణ్య విషయా వేదా గుణములతో చేరి ఉన్నాయ్యా అన్నాడు. దీని విషయంలో వేమన కొంచెం ఆయన గారు తీవ్ర స్థాయిల్లోనే ఆయన పదజాలం నడిచిన పద్యం ఒకటి ఉన్నది. అయితే ఆ పద్యం అనేది మనం చెప్పుకోవటానికి ఇబ్బందికర పరిస్థితి అయినప్పటికీ కూడా సందర్భానికి అనుగుణ్యముగా ఉన్నటువంటి యొక్క శ్లోకము. అయితే ఆయన తరహాలో ఆయన చెప్పాడు. మన తరహాలో మనం వినాలంటే మనకు కొంచెం ఇబ్బందికరమే. ఆ పదజాలం అట్లా ఉన్నది ఆ పద్యంలో. అయితే వాస్తవం కాదా అంటే వాస్తవమే. అయినా కానీ అంత విధాయకంగా దాన్ని వినాలంటే కొంచెం మనస్సు చివుక్కుమనే పరిస్థితి ఉంటుంది. ఏమిటయ్యా ఆ పద్యం అసలు చెప్పకుండా ఎంత ఉపోద్ఘాతం చెప్పుకొస్తున్నారని చెప్పి అనిపిస్తుంది మీకు. ఏమిటా పద్యం అని చెప్పానంటే, వేద విద్యలల్ల వేశ్యల వంటివి, వేద విద్యలల్ల వేశ్యల వంటివి, భ్రమలు పెట్టి తేట పడగనీయవు, గుప్త విద్య ఒక్కటి కులకాంత వంటిది, విశ్వదాభిరామ వినురవేమ, గుప్త విద్య ఒక్కటి కులకాంత వంటిది. ఏమిటంటే అది బ్రహ్మ విద్య అన్నమాట. మిగతా నానా గందరగోళం పట్టించేటువంటి ఉన్నాయి లోకంలో. అవన్నీ కూడా నీకు నీ కాల గమనాన్ని, నీ యొక్క జీవన గమనాన్ని తగ్గించే విధానంగా ఉంటాయి. కాబట్టి వాటి విషయంలో వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి ఘాటుగానే చెప్పినటువంటి అంశం అసలు ఆ పద్యం మాత్రం. దాన్ని మనం చెప్పుకోవాలని చెప్పన్నా కొంచెం దడుస్తాం. మనకున్న విశ్వాసం, మనకున్న భక్తి, మనకున్న నమ్మకాలు ఉన్నాయి కాబట్టి అంత పదజాలం గల పదాలను మనం వాడటానికి కూడా ఇష్టపడం. కానీ వాస్తవం లేదా అంటే విచారిస్తే వాస్తవం దాంట్లో ఉన్నది. వేద విద్యలల్ల వేశ్యల వన్నబ్బా, సాధారణ పదం కాదు అది. త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున. త్రైగుణ్య విషయా వేదములు త్రైగుణ్య విషయ అంటే ఏమిటి? సాత్విక, రాజసిక, తామసిక. అనగా అవి ఏం చేస్తాయి అంటే నానా రకాలై ఉన్నటువంటి కర్మలన్నింటినీ కూడా బోధించి వాళ్ళని తిరిగి మరలా మరి జన్మల యొక్క మార్గం వైపుకు లాక్కుపోయేటువంటివిగా ఉండటం కారణంగా అంశం నిరసిస్తూ చెప్పుకొచ్చిన మాట నిస్త్రైగుణ్య. నువ్వు నిస్త్రైగుణ్య గుణాతీతుడు కారా అనే మాట గతంలోనే స్వామివారు చెప్పిన సందర్భం శ్లోకం. దానికి అనుగుణ్యముగా ఉన్నటువంటి శ్లోకం ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నాం. యావాన్ అర్ధవతపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు. కనుక వాటిల్లో తలకాయ పెడితే బయటకు వచ్చే అవకాశాలు, తలకాయ పండే బయటకు వస్తుంది. దాంతో కాలయాపన చేయమాకండి, దాంతోనే కూర్చోమాకండి. బ్రాహ్మణస్య జానత తెలుసుకోవటం, విజానత బాగుగా. జానత అంటే
ఉపనిషత్తుల ద్వారా గురువుల ద్వారా తెలుసుకునేటువంటి పరోక్ష సంబంధమై ఉన్నటువంటి జ్ఞానం జానత తెలుసుకోవటం. విజ్ఞానత విశేషముగా తెలుసుకోవడం అని చెప్పనంటే అది బ్రాహ్మణస్య బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ అనగా మనస్సుని ఈ యావగేషన్లన్నింటి నుంచి కూడా తొలగింపజేసి ఇక నిశ్చలముగా మనస్సుని తత్రైకాగ్రం మనఃకృత్వా యత చిత్తేంద్రియ క్రియ తత్ర ఏకాగ్రం మనస్సుని ఏకాగ్రముగా ఉంచేటువంటి ప్రయత్నంలో నిమగ్నం కావాల్సి ఉంటుంది. ఇది అందరూ గమనించాల్సినటువంటి యొక్క అంశము. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మష సుఖేన బ్రహ్మ సంస్పరిశం. ఇది పొందాల్సిన అంశం. ఇది సుఖేన బ్రహ్మ సంస్పరిశం. బ్రహ్మ సంస్పరిశ బ్రహ్మము యొక్క ఆనందము, బ్రహ్మము యొక్క పరిపూర్తి, బ్రహ్మము యొక్క పరమశాంతి వాటిలో పొందటమే బ్రహ్మ సంస్పరిశం. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మష. యోగి వాడు విగత కల్మష సమస్త కల్మషాలను వాడు పోగొట్టుకున్నాడు. ఆ విధముగా పోగొట్టుకున్నటువంటి వాడే బ్రాహ్మణస్య బ్రాహ్మణుడు అనే అర్థం ఎక్కడ? ఎవరు స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము దాటి మహాకారణము కూడా అధిగమించి శుద్ధ బ్రహ్మములో చేరిపోయి ఉన్నటువంటి వాడే బ్రాహ్మణుడు. బ్రాహ్మణస్య బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ. మీరు గమనించండి, మనకి పురుష సూక్తంలో కూడా ఈ పదాలు వస్తాయి. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్య కృత ఊరూతదచ్చ యద్వైశ్య పద్భ్యాం శూద్రో అజాయత అనే పదాలు మీకు పురుష సూక్తంలో వస్తాయి. సర్వేశ్వరుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ అది చెప్పినటువంటి ఆకారం. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్య కృత ఊరూతదచ్చ యద్వైశ్య పద్భ్యాం శూద్ర అజాయత. చాలా గొప్ప మంత్రం ఇది. గతంలో కూడా మనం దీని గురించి ప్రస్తావించుకున్నాము. ఎన్నోసార్లు వింటే తప్ప మనకి దీని భావం పూర్ణంగా రాదు. అందువల్ల చివరిలో ఏం చెప్పాడంటే బ్రాహ్మణ అస్య ముఖం ఆసీత్. ఆసీత్ అంటే అయి ఉండేను, ఆడు పుట్టినట్లు కాదు. ముఖంలోంచి పుట్టారు, భుజాల్లోంచి పుట్టారు, తొడల్లోంచి పుట్టారు, పాదాల నుంచి పుట్టారు అనే విధంగా పదాలు చెప్తూ ఉంటారు. చాలామంది వినేసి నిజమేనేమో పాదాల నుంచి పుట్టారేమో వాళ్ళు, వీళ్ళంతా మొహం నుంచి పుట్టారేమో అనేటువంటి భావాలు వస్తూ ఉంటాయి. కాబట్టి అక్కడ పుట్టిననే మాట ఆయన వాడలేదు. బ్రాహ్మణ అస్య ముఖం ఆసీత్. అస్య బ్రాహ్మణ ముఖం ఆసీత్. కాబట్టి ఈ విధముగా మరి ఆసీత్ అంటే అయి ఉండేను. ఎవరైతే నివృత్తి మార్గంలో ప్రయాణం చేస్తారో వాళ్ళు కర్మవాసనలు అజ్ఞానాన్ని పోగొట్టుకున్నటువంటి వారై ఆ తర్వాత ఎట్లా అయ్యాలి అంటే బ్రాహ్మణ ముఖం ఆసీత్. ఆసీత్ అంటే అయి ఉండేను, బ్రహ్మమే తానై ఉండేను. ఆ బ్రహ్మమే తానై ఉన్నటువంటి అంశమే ఎక్కడ బ్రాహ్మణస్య విజానత. ఆసీత్ అంటే అయి ఉండుట. అహం బ్రహ్మాస్మి. అహం నేను బ్రహ్మము. అస్మి అయి ఉన్నాను. కాబట్టి ప్రకారం అసభూవిత్యస్మా ధాతోహో అస్ అనే ధాతువు ఇచ్చేటువంటి యొక్క అర్థం అంతే. అస్తి స్తః సంతి అసి స్తః స్థ అస్మి స్వహ స్వహ అస్మి అయి ఉన్నాను. అహం బ్రహ్మాస్మి అయి ఉన్నాను. తత్ త్వం అసి. తత్ ఆ యొక్క బ్రహ్మము, త్వం నీవు అసి అయి ఉన్నావు. కాబట్టి అసి అనే పదము అయి ఉండుట అనే అర్థం వస్తుంది. కాబట్టి బ్రాహ్మణ అస్య ముఖం ఆసీతు అయి ఉండెను. చాలా ఉన్నతమై ఉన్నటువంటి ఈ యొక్క భావం అనగా పాదాల నుంచి ఊరువుల నుంచి భుజాలకు, భుజాల నుంచి శిరస్సుకి ఆ విధంగా ఎగబాకినటువంటి ఊర్ధ్వ ప్రయాణం చేసినటువంటి వాడే బ్రాహ్మణ అస్య ముఖం ఆసీత్ అయి ఉన్నాడు. కనుక యోగ సమాధిలో బ్రహ్మమే తానై ఉన్నటువంటి విధానము.
కనుక బ్రహ్మమే తానై ఉన్నటువంటి విధానం ఎలా కలుగుతుంది అనే మాటకి మాం ఏవయ్య ప్రపద్యంతే. ఈశ్వరుడు అనగా మరి మహాకారణం కూటస్థ స్థలములో ఉన్నటువంటి యొక్క శ్వాసకు అధిపతిగా, శ్వాసకు అధినాయకుడుగా ఉన్నటువంటి సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించడమే సర్వమానవులకు ఉన్నటువంటి ఏకైక మార్గము, ఏకైక అవకాశము. దానిని గుర్తించినవాడు దాని యందే నికరముగా నిశ్చలముగా ఎప్పుడూ ఉండాలి. కనుక ఈ వేదములు పఠనము ఎన్ని చేయటం కొంతవరకు పెట్టుకోవాలి తప్ప దానికే ప్రధానంగా స్థానం ఇవ్వకూడదు. ఈ మాట మీకు ఉత్తరగీతలో చెప్పే ఇందాక మీకు గ్రంథం అప్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పర. దేనికోసమయ్యే గ్రంథం? జ్ఞాన విజ్ఞాన తత్పర. జ్ఞానం, దాని ద్వారా విజ్ఞానం పొందటానికి గ్రంథం అనేటువంటిది అవసరం పడింది. గ్రంథం అభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పర ఫలాలం యవధాన్యార్దీతయే గ్రంథం అశేషత. ఏ ప్రకారముగా పైరు బాగా కాపాడాడు, మందులు వేశాడు, పురుగు పట్టకుండా చూసుకున్నాడు. ఎందుకు చూసుకోవటం? ఈ పైరుని, ఈ పైరు వల్ల ఈడేమో ఇక ఉపయోగం, ఈడే తింటాడా గడ్డి ఏమన్నా? ఎవరు తినరు కదా. ఏదేంటంటే పైరు నుంచి ధాన్యం వస్తుంది, కొద్ది కాలం ఆగాలి. కొద్ది కాలం వేసి ఉంటే పరిణామంలో ఆ యొక్క మరి దాని నుంచి, ఆ పైరు నుంచి ధాన్యం అనేటువంటిది వస్తుంది. వచ్చినప్పుడు మరి ఆ ధాన్యమును వాడు చక్కగా సమయం చూసి పరిపక్వతను గమనించి ఆ గడ్డిని కోస్తాడు, ఆ ధాన్యాన్ని దులుపుకుంటాడు, బస్తాలకు ఎక్కించుకుంటాడు, సాక్క ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక ఆ గడ్డి ఎక్కడే పడేస్తాడు, చాలాల్లోనే. దాంతో అవసరం లేదు. ఒకప్పుడు మరి దాన్ని కాపాడాడు, ఎరువులు కొట్టాడు, మందులు కొట్టాడు, నీళ్లు పెట్టాడు, ఆ గడ్డి కోసంగా, ఆ పైరు కోసంగా. ఎన్ని పాటలు పడ్డాడు? చేసిన పాటలన్నీ దానికే కదా చేసినన్నీ కూడా. కలుపు తీసి దానికి సగం దోవలు కట్టి, నీరు కట్టి, ఎరువులేసి, పురుగులు పడితే మందులు కొట్టి, ఇంత చేసిన వాడు ఎప్పుడైతే వానికి ఆ పైరు చేతికి వచ్చేసిందో, ఇంతకాలంగా కాపాడుకుంటూ వచ్చి మందులు కొట్టి, ఇవి కొట్టి ఉన్నదాన్ని ఆ చాలల్లో పారేసి చక్కా వెళ్ళిపోతూ ఉన్నాడు. అలాగా ఫలాలం యవధాన్యార్థి త్యజేద్ గ్రంథం అశేషత జ్ఞాన విజ్ఞాన తత్పర. కాబట్టి జ్ఞానం విజ్ఞానం పొందే అంతవరకే మనకి ఉపకరించేటువంటి యొక్క అంశం ఇది. దీంతోనే పట్టుకుని ఎలాడకూడదు అనే మాట చెప్పుకొస్తూ ఉన్నాడు. చాలామంది దీంట్లో తలకాయ పెట్టి పారేశారు. ఇక సాధనయే అవసరం లేదు, సాధనతో పనే ఉంది మాకు. ఏ సాధన నీకెందుకు, ఈశానికి పనికురావు వినుమాయ్యా అని కూడా పద్యం ఉంది. అదే చెబుతారు, అదే పాటిస్తున్నారు వాళ్ళు కూడా. ఏ సాధన నీకెందుకు, ఈశానికి పనికి రావు. ఏ సాధనలు నీకు అవసరం లేదు, జపం అవసరం లేదు, ధ్యానం అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఆ గురువే నీకు ఎరికిడిపిస్తాడని చెప్పి ఆ విధంగా సాధనల మీద వాళ్ళకి మక్కువ లేకుండా చేసి అట్లా లాక్కుపోయేటువంటి సాంప్రదాయాలు కొన్ని చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే గ్రంథం అనేటువంటిది కొంతవరకు దాని యొక్క ఆవశ్యకత ఉంటుంది. ఆ తర్వాత తాను మరి ప్రయత్నం ద్వారా, అంశ యొక్క ఆశ్రయం ద్వారా యోగ సమాధిని సాధింపజేసుకోగలగాలి. కనుక దాని ద్వారానే మనం అపేక్షించేటువంటి బ్రహ్మానందాన్ని పొందటం కానీ, మనం అపేక్షించే పరమశాంతిని పొందటం కానీ, మనం జీవితంలో కోరుకున్నటువంటి యొక్క ఆరోగ్యశ్రీ పొందటం కానీ దీని ద్వారానే ప్రాప్తించేటువంటివిగా ఉన్నాయి. మహాత్ములందరూ కూడా ఈ నివృత్తి మార్గము హంస యొక్క ఆశ్రయంలో ఉండే వారు బ్రహ్మము యొక్క దివ్యానుభవాన్ని పొందగలిగారు, పరమశాంతిని పొందగలిగారు, బ్రహ్మానందాన్ని పొందగలిగారు, సంపూర్ణటువంటి యొక్క ఆరోగ్యాన్ని పొందగలిగారు, ప్రశాంత జీవితాన్ని జీవించగలిగారు. ఇవన్నీ కూడా ఎట్లాగా సంప్రాప్తమవుతాయనేటువంటి మాటగా చూసినట్లయితే అది స్వరూప అనుభవం పొందేటువంటి విధానముగా ప్రయాణం చేసిన వాడు దానిని ముఖ్యంగా పెట్టుకోవాలి. అంటే ఆ మార్గం కుంటుపడకుండా సత్సంగ నిర్వహణ చేసుకోవాలి, ఏదో గ్రంథ పఠన చేసుకోవాలి.
అంతే. దాంట్లో మాత్రం తలకాయ పెట్టి ఉండిపోకూడదు. దాని యొక్క అంశాన్ని తెలుసుకోవటం, సాధన మార్గంలో ప్రయాణం చేయగలిగితే దాని ద్వారా వాళ్ళకేంటంటే బ్రహ్మజ్ఞాని అనే బ్రాహ్మణ అన్నట్లుగా బ్రాహ్మణస్య ముఖం బ్రాహ్మణస్య విజానత. కాబట్టి ఆ బ్రాహ్మణ అంశాన్ని చూసినట్లయితే, ఆ ఒక్క అంశాన్ని పొందినట్లయితే అన్నీ పొందినట్లే. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి అని చాందోగ్యంలో వస్తుంది. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి. ఒక్క విజ్ఞానాన్ని పొందావు అంటే అన్ని జ్ఞానాలు వచ్చేస్తాయి అన్నాయి. ఆ ప్రకారముగా ఇక్కడ కాలయాపన చేసే అంశాన్ని మీరు పెట్టుకున్నారు, దానివల్ల జీవితం నష్టపోవటం అవుతుంది. అవిజ్ఞాతే జన్మ నష్టం విజ్ఞాతే జన్మ సార్థకం. శంకరులు అవిజ్ఞాతే జన్మ నష్టం, అవిజ్ఞాతం తెలుసుకోకపోవటం వల్ల జన్మ నష్టం, వచ్చిన జన్మ నష్టమైపోయింది. అది తర్వాత ప్రాప్తిస్తుందిలే అనుకున్నా కానీ ప్రకృతి యొక్క చట్టం ఎట్లా ఉందో మనకు తెలియదు, పోయాక ఉంటుంది. మనం ఎక్కడ వేద ఉపనిషత్తుల ఆధారంగా చేసుకొని మరణానంతరం జన్మ యొక్క అంశాన్ని గురించి చాలామంది మాట్లాడుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ మరి దేహం నుంచి నిష్క్రమించిన తర్వాత ప్రకృతి యొక్క అధీనంలో పోయి పడిన తర్వాత ఇక ఆమె యొక్క మరి శాసనాలు ఏ ప్రకారంగా ఉన్నాయనేటువంటి విషయం ఎవరో కూడా ముందుగా ఊహించే అవకాశాలు లేవు. కాబట్టి ప్రకారముగా మరి అవిజ్ఞాతే జన్మ నష్టం, జన్మ అనేది పోతుంది అన్నాడు. విజ్ఞాతే జన్మ సార్థకం. అట్టి విజ్ఞాతం, ఆ తెలుసుకునేటువంటి విధానముగా ఉన్నటువంటి దాన్ని ఇక్కడ బ్రాహ్మణస్య ఒక్క దాన్ని పొందవయ్యా చాలు. ఏమి సర్వేషు వేదేషు. కాబట్టి వాటిలలో తలకాయ పెట్టేసి అదే సర్వస్వంగా భావించుకొని పోయేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. ఇలా చెప్పుకున్నాం కదా మనము, ఏ సాధన నీకెందుకు ఈ సానికి పనికి రావు అనే మాటలు ఉన్నాయి. చాలామంది ఆ మార్గం మానేస్తూ ఉన్నారు. కానీ స్వరాజ్యాశ్రమం శ్లోక గురువు మహానుభావుడు స్వామివారు చక్కటి విషయాన్ని, ఉపనిషత్తుల సారాంశమై ఉన్న విషయాన్ని, సోహము యొక్క సూత్రాన్ని బాహాటముగా రహస్యమే లేకుండా అందించినటువంటి విధానం కనుక అంటే ఆ మార్గాన్నే ఇక్కడ మీకు ఈ శ్లోకములో ప్రధానముగా బోధిస్తున్న అంశము. బ్రాహ్మణస్య విజానత. బ్రహ్మజ్ఞానం పొందటానికి యోగ్యముగా ఉన్న మార్గాన్ని ఎన్నిక చేసుకోండి, దాంట్లో ఎక్కువసేపు ఉండండి తప్ప సర్వేషు వేదేషు ఈ యొక్క యాసంగముల యొక్క విషయములో మాత్రం పరిమితముగా పెట్టుకోండి, కానీ దాన్నే సర్వస్వంగా భావించుకుని పోమాకండి అని చెప్పనే మాటగా చెప్పటానికి మనకి 26వ శ్లోకంలో స్వాంగారు యావాన్ అర్ధ ఉదపానే సర్వత సంప్లుత ఉదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.